హలో హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక అల్లం ముక్కలు కట్ చేసి చిన్న వీలైనంత చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కప్పుడు మైదా, అరకప్పు పెరుగు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జీలకర్ర వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కప్పుడు వాటర్ కొంచెం కొంచెం పోసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మరి పలచగా అవ్వకూడదు, మరీ ముద్దలా ఉండకుండా మీడియంలో కలుపుకోవాలి. గట్టిగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పలచగా అయితే తర్వాత మళ్ళీ అందులో పిండి కలుపుకుంటే మళ్ళీ గట్టిగా వస్తాయి. అందుకే ముందే చూసుకొని కలుపుకోవాలి. అంతేకాకుండా ఇందులో చట్నీ కూడా చేశానండి, అదైతే పెట్టలేదు, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి ఎలా ఉండాలి. ఇది ఇప్పుడు 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పిండి అనేది లూజ్గా ఉంటుందండి, లోపల గుల్లగుల్లగా వస్తాయి. బజ్జీలు వేసినప్పుడు చాలా బాగుంటాయి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. గంట తర్వాత చూడండి ఇలాగా ఉంటుంది, కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు ఉప్పు వేసుకోవాలి, మీ ఇష్టం. ఫస్ట్లో వేసుకుంటే వేసుకోవచ్చు, నేను మాత్రం ఇప్పుడే వేస్తాను. కొంచెం బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ సోడా వేయాలి, మరి ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ నూనె లాగేస్తుందండి. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక కప్పులోని వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం నూనె మరిగిన తర్వాత కొంచెం చిన్న చిన్న ముద్దలుగా తీసి వేసుకోవాలండి, బజ్జీల్లాగా చూసుకొని వేసుకోవాలి. నేను ఒక చేత్తో వేస్తాను కాబట్టి సరిగ్గా రావట్లేదు, తర్వాత వేసి మీకు చూపిస్తాను. ఫోన్ పక్కన పెట్టేసి అప్పుడు రౌండ్గా వస్తాయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇదిగోండి ఇలాగా ఎర్రగా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోవడమే, అంతేనండి. హోటల్ స్టైల్ బజ్జీ అండి ఇవి, బోండా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.